రైతులందరికీ నమస్కారం అండి. తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. పైసలు అయితే వేస్తున్నాం అందరికీ కూడా 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా ఇప్పటికే 1 ఎకరం నుండి దాదాపు రైతన్నలందరికీ కూడా ఈ అమౌంట్ 3 ఎకరాల వరకు అయితే విడుదల చేసామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 500 రూపాయల బోనస్ కలిపి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున మీ అందరికీ కూడా మీ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా అమౌంట్ అయితే మేము విడుదల చేస్తున్నాం. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఊర్లో ఉన్న దాదాపు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. అందరికీ కూడా అలా ఊర్లో అందరికీ కూడా అలా వస్తాయి అన్నమాట అమౌంట్ కూడా చూసుకున్నట్లయితే. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి, ఎవరు మాటలు కూడా మీరు వినే ప్రయత్నం కూడా చేయకండి. ఎందుకంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ముందే విడుదల చేసిందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్లయితే సో రైతు భరోసా ఆలస్యం చేయడంలో కొన్ని సంబంధించి అయితే మనకు ఈ నెల 23వ తేదీలో చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి. అమౌంట్ అయితే మేము మీ అందరికీ కూడా విడుదల చేస్తున్నాం. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి అయితే 12,000 మీ అందరికీ కూడా 12,000 రూపాయలతో కలిపి 500 రూపాయల బోనస్ అన్నమాట. అంటే ఒక సీజన్ చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున మీ అందరికీ కూడా యథావిధంగా ఈ వారంలోగా క్రెడిట్ అయితే చేస్తున్నాం. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ అన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. అమౌంట్ పడిన వెంటనే మీ అందరికీ కూడా ఒక మెసేజ్ అయితే రావడమే జరుగుతుందండి. అందరికీ కూడా నమస్కారం అండి, తెలంగాణ ప్రభుత్వం మీకు రైతు భరోసా అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందని అయితే ఒక పాపప్ లాంటి మెసేజ్ అయితే వస్తుంది. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా విషయంలో రాహుల్ గాంధీ గారు అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే నోటీసులు ఇచ్చారు. ఇటీవల మీకు అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడనుందన్నమాట. ఏ ఒక్కరికి కూడా ఈ అమౌంట్ విషయంలో మేము అందరికీ కూడా అమౌంట్ ఆల్రెడీ ముందే విడుదల చేయాలనుకుంటున్నాం. అంటే 500 రూపాయల బోనస్ మేము ముందే విడుదల చేస్తున్నాం. సో ఈలోగా 500 రూపాయల బోనస్ విడుదల చేసిన తర్వాత పంటకి ఈ అమౌంట్ విడుదల చేసే ప్రక్రియకు సంబంధించి కూడా రైతు భరోసా విషయంలో వచ్చేసి కూడా మేము వేగవంతంగా చేశాం. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే మేము విడుదల చేస్తున్నాం. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 33 జిల్లాలోని మేమైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. సో ఎకరాకు 6,000 రూపాయలతో కలిపి మేము 10 ఎకరాల వరకు 9,000 కోట్ల నిధులను ఒకటేసారి అయితే నిధులు విడుదల చేయబోతున్నామంటే అయితే మనకు తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో రైతన్నలు అయితే ఈ యొక్క విషయాన్ని గమనించి మీ రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో మేము 500 రూపాయల బోనస్ మేము ముందే చెల్లించాం. సో కావున అందరికీ కూడా ఈ అమౌంట్ రైతు భరోసా విషయంలో కొంచెం అటు ఇటు అయినా కూడా మీ అందరికీ కూడా అమౌంట్ అయితే వేగవంతంగా వేయాలని అయితే మేము ప్రయత్నిస్తున్నాం. ఇట్లు మీకు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో రైతు భరోసా విషయంలో మీ అందరూ కూడా ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ మీ అందరికీ కూడా 500 రూపాయల బోనస్తో కలిపి మేము ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 12,000 సంవత్సరానికి అయితే ఇస్తున్నామని అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడనుంది. అమౌంట్ పడిన వెంటనే మీ అందరికీ కూడా ఈ వారంలో చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. రైతన్నలందరూ కూడా అన్న ఇంకా అమౌంట్ అయితే పడలేదు, అన్న ఎకరం వరకు ఉంది, 30 గుంటల వరకు ఉంది, కొంతమందికి అమౌంట్ అయితే పడినట్లు సమాచారం. సో కొన్ని జిల్లాలో చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. అమౌంట్ కూడా చూసుకున్నట్లయితే 500 రూపాయలు బోనస్తో కలిపి మేము ఎకరాకు 6,000 రూపాయలు నిర్ణయించుకున్నాం. సో అందరికీ కూడా ముందే మేము బోనస్ అయితే విడుదల చేశాం. సో ఈలోగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి మేము ఈ వారంలోగా అందరికీ కూడా నిధులు వేగవంతంగా కూడా క్రెడిట్ అయితే అవుతాయి. సో మీ అందరికీ కూడా ఇట్లు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.